ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, ఇక్కడ బీసీ మేధావులు కూడా ఉన్నారు. అట్రాసిటీ యాక్ట్ ఇవాళ రెడ్లో వెనుక ఉండొచ్చు కాక, కమ్మోలు వెనుక ఉండొచ్చు కాక, అప్పర్ కాస్ట్ ఉండొచ్చు కాక, బట్ మా మీద అత్యాచారాలు చేస్తుంది, మమ్మల్ని గుళ్ళోకి రానివ్వకుంది ఎక్కువ శాతం బీసీలే. ఆ వాస్తవాలను కూడా ఒప్పుకోవాల్సి తీరాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను బీసీ మేధావులకి. ఆ వాస్తవాలను ఒప్పుకోవాలని చెప్పేసి నేను అగ్రకుల మేధావులను కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మా జాతి వేల సంవత్సరాలుగా అంటాని వాళ్ళుగా అధికారానికి అన్నిటికీ దూరమైన, అక్షరానికి దూరమైన, ఆత్మగౌరవానికి దూరమైన వేల సంవత్సరాలుగా దుర్మార్గంగా మమ్మల్ని అణిచివేసినారు వేల సంవత్సరాలుగా. ఇప్పుడిప్పుడే బాబాసాహెబ్ అంబేద్కర్ వచ్చిన తర్వాత, రాజ్యాంగంలో అకాస్త రిజర్వేషన్లు పొందుపరిచిన తర్వాత 1950 నుండి మాత్రమే మిమ్మల్ని మనుషులుగా చూడబడ్డాం. మాకు చదువుకునే హక్కు వచ్చింది, మాకు ఉద్యోగం సంపాదించే హక్కు వచ్చింది. వేల సంవత్సరాలుగా అనుభవించిన బ్రాహ్మణులు వచ్చి నీతులు చెప్తారా మాకు? మమ్మల్ని అధికారానికి, ఆత్మగౌరవానికి, చదువుకు, విద్యకు అన్నిటికీ దూరం చేసిన బ్రాహ్మణ సామాజిక వర్గం ఇవాళ నీతులు చెప్తుందట మాకు. మేము వినాలట. అరే క్షమించండి బాయ్, తప్పు మీది. ఇవాళ మేము ఇట్లా కావడానికి కారణం ఈ బ్రాహ్మణ సమాజం, ఈ అగ్రవర్ణ సమాజం, ఈ ఆధిపత్య వర్గాలు, దోపిడీ కులాలు, వాళ్ళ దమన నీతి. ఈ సమస్యను పరిష్కరించకపోవడం కూడా వాళ్ళదే తప్పు. తప్పు మీరు చేసి శిక్ష మాక? అరే మమ్మల్ని అంటరాని వాళ్ళగా చేసింది మీరు, గుళ్ళోకి రానియని మీరు. మేము గుడికి పోతే, చర్చికి పోతే మాకు రిజర్వేషన్ రద్దు చేస్తావు. మేము ఇస్లాం పోతే మాకు రిజర్వేషన్ రద్దు చేస్తావు. అరే రానియకుండా మేము తప్పు చేసింది మీరు కదా, మరి మేము ఎక్కడికి పోవాలి? మేము ఎట్లా బతకాలి? తప్పు చేసి శిక్ష మాకేస్తున్నావు. ఈ విషయంలో కూడా జరిగింది అదే. తప్పు చేసింది ఎవరు? దీనికి కారకులు ఎవరు? ఈ రిజర్వేషన్లు పంపకం ప్రాపర్గా జరగకుండా చేసింది పాలకులు, నాట్ మాలలు.